వెల్కమ్ టు స్కై టీవీ ఎంటర్టైన్మెంట్. కృతి సనన్ అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నంబర్ 1 నేనొక్కడిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత నాగ చైతన్యతో దోచే అనే సినిమాతో చేసింది. అది కూడా ఫ్లాప్ అవడంతో టాలీవుడ్ చెక్కేసింది. కొంత గ్యాప్ తర్వాత ఆమె ప్రభాస్ ఆది పురుష్ తో తిరిగి తెలుగు ప్రేక్షకులకు పలకరించింది. ఈ సినిమా టైంలో ప్రభాస్ తో ప్రేమ పెళ్లి అంటూ వార్తల్లో నిలిచింది కృతి సనన్. అందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం ఆ వార్తలను కొట్టిపడేశాడు. టాలీవుడ్ నుండి కృతి సనన్ కి ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. ఎందుకంటే ఈమె ఎక్కువ హైట్ ఉండడం వల్ల ఇక్కడ యంగ్ హీరోలు ఈమెపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే టాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. గ్లామర్ ఒలగబోతులు ఈమె స్టైల్ వేరు. తాజాగా చేసిన ఫోటో షూట్ తో మరోసారి ఈ విషయం నిరూపించింది. ఒకప్పుడు ఈ ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ ను మన హీరోయిన్లు తెగ వాడేస్తున్నారు. అదే సోషల్ మీడియా. సినిమాల్లో ఒలగబోస్తున్న అందాల కంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు తమ ఇమేజ్ కు భిన్నంగా కొత్త తరహా దుస్తుల్లో మెరుస్తున్నారు కూడా. ఓసారి చీర కడితే మరోసారి బికినీ వేస్తుంది. ఓసారి స్క్రీన్ ఫిట్ మినీ వేస్తే మరోసారి ఇంకాస్త పొట్టి బట్టలు వేస్తుంది. అయితే ఏం చేసినా ఆమె అందం కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో కృతి సనన్ లేటెస్ట్ గా పింక్ శారీలో కనిపించింది. మామూలుగా పింక్ అనేది అమ్మాయిలు అందాన్ని రెట్టింపు చేస్తుంది అంటారు. కృతి లాంటి అందగత్తె ఒంటికి ఆ రంగు ఇంకాస్త మసాలా యాడ్ చేసింది. ఈ చీరలో ఆమెను చూసిన నెటిజన్లు అందాల ఆరబోతా అంటే పొట్టి బట్టలే కాదు, ఇలా పింక్ శారీ కూడా చాలా అని పొగడేస్తున్నారు. కృతికి చీరలు అందం తీసుకొస్తున్నాయా లేక చీరలకి కృతిని అందం తీసుకొస్తుందా అనేటట్లుగా గతంలో కూడా కొన్ని షూట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి మించిన చీరకట్టు అందం తాజాగా ఫోటోల్లో చూడొచ్చు. ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఈమె ఇన్స్టాలో ఇలాంటివి బోలెడు